డిసెంబర్ 4న పుష్ప బెనిఫిట్ షోకి తొక్కిసడాలలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం. ఆ పుష్ప బెనిఫిట్ షోకి పర్మిషన్ లేదని చెప్పిన పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ గారు కావాలని అక్కడికి వచ్చి ఇలా రేవతి మృతికి అదేవిధంగా వాళ్ళ కొడుకు బ్రెయిన్ క్లాట్కు అతనే కారణమైందని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా రెబల్ స్టారు, పవర్ స్టారు, మెగా పవర్ స్టారు వీళ్ళందరూ ఇలా రేవతి కుటుంబంపై కనీసం స్పందించలే, వాళ్ళ ఆదుకుంటామని కనీసం పర్మిషన్ కూడా పోలే. సిగ్గుందా ఇలా సినిమా ఇండస్ట్రీకి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా ప్రభుత్వాన్ని పోలీసులని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్ళ ఆదుకుంటా అని చెప్పే ప్రయత్నం అసలు చేస్తలేడు. వెంటనే రేవతి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ కొడుకు శ్రీతేజ్ గిట్ట మంచి ట్రీట్మెంట్ అందించి వాళ్ళని పరామర్శించాలని మేము కోరుతా ఉన్నాం. దయచేసి రేవతి కుటుంబానికి అండగా ఉండాలి. మరి శ్రీతేజ్ గారిని కూడా మరి ఆ శ్రీతేజ్ అనే బాబు ఏదైతున్నాడో మరి ఆయన పూర్తి ట్రీట్మెంట్ కూడా సినీ ప్రముఖులే. రేవతి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తూ ఆ కుటుంబానికి క్షమాపణ చెప్తూ ఏదైతే నాకు తప్పు లేదు, నాకు సంబంధం లేదు అంటున్నావో, మరి నీకు సంబంధం లేకపోతే నువ్వు మీడియా ఎందుకు మీడియాకు ఎందుకు వచ్చావు, నీ తండ్రితో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు, నువ్వు ఎందుకు నష్టపరిహారం ఇస్తున్నావు? ఆంధ్ర నుంచి వచ్చిన యాక్టర్ మీరు సినిమా తీసుకోవాలి. శేఖర్ ఇప్పుడే అయితే కూడా పోలీసులు ఎంట్రీ అయితే జరిగింది. పోలీసులు లోపలికి దూరిన ఆందోళనకారులు రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. పేదోడి పక్షాన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షోకి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆందోళనకారులను అయితే పోలీసులు లాక్కొని వెళ్ళిపోవడం జరిగిపోతుంది. పోలీసులు ఆందోళనకారులను లాక్కొని వెళ్తుంటే వాళ్ళైతే కనుక రోడ్డు మీద బైఠాయించి మేము రాము, మాకు జస్టిస్ కావాలి అని చెప్పేసి చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా పోలీసులు చాలా మంది కూడా ఇప్పుడే రంగంలోకి వచ్చి మొత్తం అంతా కూడా ఆ ఆందోళనకారులందరినీ కూడా పోలీసు జీప్ ఎక్కించడం అయితే జరుగుతుంది. మళ్ళీ కూడా వాళ్ళు ఎంత తీసుకుని వెళ్ళినా వాళ్ళు వచ్చి మళ్ళీ ఆందోళనలో కూర్చోవడం జరుగుతుంది. అల్లు అర్జున్ పోలీసులు అమ్ముడు పోతా ఉన్నారు. పోలీసులు కావచ్చు ప్రభుత్వాన్ని బదనాం చేసి ఇలా అల్లు అర్జున్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండో. డిసెంబర్ 4న పుష్ప 2 ఈవెంట్కి అనుమతిని నిరాకరించిన కానీ ఇలా ఈ ఓజేఏసీ కార్యకర్తలందరినీ కూడా పోలీసులు బలవంతంగా తీసుకువెళ్ళి జీప్ ఎక్కించడం అయితే జరుగుతుంది. పోలీసులు కూడా అల్లు అర్జున్కి అమ్ముడుపోయారు. అదేవిధంగా మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి అయితే ఏదైతే అల్లు అర్జున్ కి జీవిత ఖైదు వేయాలని డిమాండ్ చేస్తున్నాము. గరీబోని ప్రాణాలకు కారణమయ్యి అహంకార మాటలు మాట్లాడుతున్నటువంటి ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి. ఇక్కడ వచ్చిన ఆందోళనకారులను అయితే కూడా పోలీసులు వచ్చి గబగబా తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది. చూడు విజువల్ చూడు. ప్రకటించాలి. నువ్వు మొన్న